ఇంతకీ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, ఎవరు లాభపడ్డారు? ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య యుద్ధం ఆగిపోయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత వినిపించిన ప్రశ్నలివి. తాను చేసిన ప్రయత్నాల కారణంగానే యుద్ధం ఆగిపోయిందని ఇప్పటికే ప్రకటించుకున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరొకవైపు యుద్ధంలో తామే గెలిచామని, ప్రత్యర్థిపై తమదే పైచేయి అంటూ రెండు దేశాలు ప్రకటించుకున్నాయి. మూడు పక్షాలు ఈ యుద్ధంలో తాము పొందిన ప్రయోజనాలను చాటుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. అదే సమయంలో యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోనట్లే ప్రవర్తిస్తున్నారు. పశ్చిమాసియాలో 12 రోజుల పాటు భీకరంగా సాగిన యుద్ధం నిలిచిపోయి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. రెండు దేశాల మధ్య కాస్త శాంతియుత వాతావరణం కనిపిస్తోంది. ట్రంప్ ప్రకటనకు కాల్పుల విరమణ అమల్లోకి రావటానికి మధ్య ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ప్రతిగా ఇరాన్ జరిపిన దాడుల్లో 4 ఇజ్రాయేలీలు మరణించారు. ట్రంప్ ప్రకటన అనంతరం కాల్పుల విరమణను అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అటు యుద్ధాన్ని ఆపేసినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది, దానిని దయచేసి ఉల్లంఘించకండి అంటూ ట్రంప్ ఇరుపక్షాలను కోరారు. ఆ వెంటనే ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ఉల్లంఘన జరిగితే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్ రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురు నౌకలపై దాడులతో అధిక పెట్రోల్ ధరల కత్తిగుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ కంచెకి చేరటం అందరికీ పెద్ద ఊరట. అయితే ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగురవేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదన వినిపిస్తోంది. తమ వల్లే యుద్ధం ఆగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇరాన్ సుప్రీం నేత ఆయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశారని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు సహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనం చేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలుపోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది. ఇరాన్ క్షిపణి లాంచర్లను నాశనం చేయటం ద్వారా ఆ దేశ గగనతలంపై తాము పూర్తి పట్టు సాధించామని ప్రకటించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధికారులు, అణు శాస్త్రవేత్తల్ని అంతమొందించారు. సైనిక, వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశారు. అణు కేంద్రాలు, మౌలిక వసతులను కోలుకోలేనంతగా దెబ్బతీశారు. ఇవన్నీ తన విజయాలేనని నెతన్యాహు స్పష్టం చేశారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బకొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యాహు భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధ పర్వం నెతన్యాహు పార్టీకి అవకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసి వచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహు విజయం సాధించారు. మరోవైపు అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యుఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకు తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసియాలో ఎన్నో దేశాల్లో అమెరికా స్థావరాలున్నా తమకు మిత్రదేశమైన ఖతార్లోని స్థావరం మీదనే ఇరాన్ వ్యూహాత్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది. అమెరికా, ఇరాన్ కయ్యానికి తమ భూభాగం రణక్షేత్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్ పైనే దాడులు చేసింది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలు తయారు చేయాలనేది తమ లక్ష్యం కాదన్నారు. అయితే శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తి ఉపయోగించుకునే చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటామని వెల్లడించారు. ఇరాన్ తన చట్టబద్ధమైన హక్కులకు కట్టుబడి ఉంది. మా దేశం ఎప్పుడూ అణ్వాయుధాలను సంపాదించడానికి ప్రయత్నించలేదు, అది కోరుకోం కూడా. ఇరాన్ ఇలాంటి సంఘర్షణలు కోరుకోవటం లేదు. అయితే మా హక్కులను వదులుకోవటానికి సిద్ధంగా లేము. చర్చలతో అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పెజెష్కియాన్ తెలిపారు. తాను ఈ యుద్ధాన్ని ఆపగలిగినందుకు ఆనందంగా ఉందని పదే పదే చెప్పుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతకంటే ముందే ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయటం తనకు లభించిన గొప్ప గౌరవం అని పేర్కొన్నారు. యుద్ధం ఆగాలని ఇజ్రాయెల్, ఇరాన్ సమానంగా కోరుకున్నాయి. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయటం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపా అని చెప్పుకొచ్చారాయన. మరోవైపు ఇరాన్లో ప్రభుత్వం మారాలని తాను కోరుకోవటం లేదని తెలిపారు ట్రంప్. ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమా అని అడిగిన ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, వద్దు, అలా జరగాలని అనుకోవట్లేదు.
అన్ని సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయి. పాలన మారటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని తెలిపారు. ట్రంప్ గత వారం చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా ఉండటం గమనార్హం. నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించటం రాజకీయపరంగా సరైంది కాదేమో, కానీ ప్రస్తుత ఇరాన్ పాలకులు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా పని చేయకపోతే నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదు అని ఇటీవల ఆయన ప్రశ్నించారు. కాగా ప్రపంచ దేశాల మధ్య వివాదాల్లో తలదూర్చి శాంతిదూతగా మార్కులు కొట్టేయాలని చూస్తున్న అమెరికా అధ్యక్షుని మదిలో నోబెల్ పీస్ ప్రైజ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. అసాధ్యమనుకున్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో చరిత్రాత్మక పాత్ర పోషించారు. ఆయన నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్తో గుర్తించాలి అని అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు, రిపబ్లికన్ నేత బడ్డీ కార్టర్ నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ పంపించారు. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ మనస్సును ట్రంప్ మార్చగలిగితే ట్రంప్ శాంతి బహుమతికి అర్హుడే అని సెనేటర్ లిండ్సే గ్రహాం అభిప్రాయపడ్డారు. ట్రంప్ పేరును పాక్ ప్రభుత్వం కూడా నోబెల్ ప్రైజ్కి సిఫారసు చేసింది. నోబెల్పై తన ఆకాంక్షను అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే చాలాసార్లు బయటపెట్టారు. ప్రపంచ శాంతిని కోరుకుంటున్న తనకు ఇచ్చి తీరాల్సిందేనంటున్నారు. ఈ బహుమతికి ట్రంప్ నామినేట్ అవటం కొత్తేం కాదు. గతంలోనూ 2018, 2020, 2021లో ఆయన పేరును కొంతమంది నామినేట్ చేశారు. ఈసారైనా నోబెల్ ఖాయమనే ధీమా కనిపిస్తోంది అమెరికా అధ్యక్షునిలో.